సో ఎన్కౌంటర్ మృతుల్లో బడే చొక్కారావు లేడా, మావోయిస్టుల పేరుతో లేఖ విడుదల చేసింది ఎవరు, పార్టీలో గందరగోళం సృష్టించాలని పోలీసులే క్రియేట్ చేశారా, ఇప్పటికీ అధికారికంగా ధృవీకరించని కాకీలు, స్టేట్ కార్యదర్శి మృతిపై గందరగోళం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాప్లో ఈరోజు ఈ మావోయిస్టులు పడ్డట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే బడే చొక్కారావుకు సంబంధించినటువంటి ఒక్క ఫోటో కూడా ఎక్కడ కూడా లేదు. ఈరోజు బడే చొక్కారావు చనిపోయిండు అని చెప్పేసి ఈరోజు ఒక అనధికారిక ప్రకటన వెలువడంతో ఆయన పేరు మీద ఆయన ఫోటోతోటి ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది ఆ ఫోటోలు రిలీజ్ చేసి ఈరోజు జోహార్ కామ్రేడ్లు అంటూ ఈరోజు చెప్పడం జరిగింది. సో దాంతో పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ బడే చొక్కారావు ఎవరు, ఆయన యొక్క ఫేస్ ఎలా ఉంటుంది అనేటువంటి లేటెస్ట్ ఫొటోస్ అన్ని కూడా రావడం జరిగింది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాప్లో ఈరోజు మావోయిస్టులు పడ్డట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో బడే చొక్కారావు లాంటి వ్యక్తుల ఫోటోలు కేంద్ర ప్రభుత్వం దగ్గర కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లేకపోవడం వల్ల ఈరోజు వాళ్లకు ఆయన ఎవరు అనేటువంటి విషయంలో, ఆయన ఐడెంటిటీ ఏంటనే విషయంలో చాలా క్లారిటీ మిస్ అయినటువంటి సందర్భంలో వాళ్ళు ఆడినటువంటి నాటకంలో భాగంగా మావోయిస్టులు పడ్డారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైనా కానీ తగు జాగ్రత్తలు తీసుకొని, ఇప్పటికైనా మావోయిస్టులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనేటువంటి విషయంలో ఒక చర్చ బలంగా జరుగుతుంది ప్రజాస్వామికవాదుల నుంచి, పౌర సమాజం నుంచి. సో ఇది బడే చొక్కారావు సంబంధించినటువంటి న్యూస్.